హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? ఇక నేనైతే చాలా బాగున్నా. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు అండి. ఇంకా ఈరోజు అయితే ఇక పండగ రోజు నాకు పొద్దున పూజా కార్యక్రమం కూడా చేసుకున్నానండి. ఇక మళ్ళీ సందకాడ అనమాట. ఇక సాయంత్రం పూజ అనమాట ఇది. ఇక 5 కాడి నుంచే ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇక మళ్ళీ కూడా సాయంత్రం కూడా ఈ విధంగా అయితే పూజ అది చేసుకొని ఇక దేవునికి గులాబ్ జామున్ చేసుకున్నానండి. స్వీట్స్ ఏం చేయాలనుకుంటుంటే మా పెద్ద పాప గులాబ్ జామున్ చేయమంటే గులాబ్ జామున్ చేసి ఇక అమ్మవారికి అయితే ఇక నైవేద్యం చెల్లించుకొని ఈ విధంగా కొబ్బరికాయ కొట్టుకున్నాను. ఇంకా ఇదిగో చూడండి, ఈ విధంగా అయితే గులాబ్ జామున్ అయితే చేసుకున్నానండి. ఇంకా పూజ అదంతా అయిపోగానే ఇక ఇది మాకు ఈశాన్యంలో ఈ విధంగా రాగి చెంబులో నీళ్ళు అవి పోసుకొని ఇక అక్కడ కూడా ఒక దీపం వెలిగించాను. ఇంక ఇది వచ్చేసి మా చిన్న అమ్మాయి డెకరేషన్ చేసిందండి పూలతోటి. ఇంక ఈ విధంగా అయితే గుమ్మం కాడ బయట అండి, ఇదంటే పంచలు అనమాట. ఇక ఈ విధంగా అయితే దీపాలు అవి పెట్టుకున్నామండి సందకాడ పూట. ఇంక ఇది వచ్చి మాకు బయట మెల్లాలో అనమాట. ఓకే, ఇంక ఇది వచ్చేసేమో ఇక బయట కొద్దిగానండి మాకు మెల్ల ఉండేది. ఇంకా కొద్దిగానే ఇంక ఈ విధంగా అయితే ముగ్గులు వేసి తులసమ్మ కాడ కూడా ఇంక ఈ విధంగా దీపాలు అవి పెట్టారు మా పిల్లలు. తులసమ్మను కూడా పూజించుకొని ఇంకా అమ్మ దగ్గర కూడా దీపారాజన చేసి కడ్డీలు అవి వెలిగించుకొని ఇంక ఈ విధంగా అయితే ముగ్గు అవి వేసుకొని ముగ్గులో నిండుగా ఈ విధంగా దీపాలు అయితే వెలిగించేసుకున్నాము. ఇంకా మా ఇంటి ముందు వెలిగించుకున్న దీపాలు అన్నమాట. ఇక ఇదేమో రోడ్డు మీద కూడా వేసేసుకున్నామండి. సందకాడ ముగ్గు వేసుకొని రోడ్డు మీద కూడా దీపాలు అవి పెట్టేసుకున్నాము. ఇంక ఈరోజు మటుకి నిండుగా పెట్టేసుకున్నామండి, దీపాలు అవి వెలిగించేసుకున్నాము. ఓకే, ఇంక వచ్చేసి మాకు ఈ విధంగా అయితే లైటింగ్ అవి వేసాడండి. ఓకే, ఇంక ఇదన్నమాట మాకు పంచలో. మా పిల్లలేమో ఇంక ఈ విధంగా ఇంకా టపాసులు అవి కాల్చుకుంటూ ఉంటారు. మీరు ఎలా జరుపుకున్నారో కూడా ప్లీజ్ నా కామెంట్ ద్వారా చెయ్యండి. ఇక మాకైతే దీపావళి పండుగ రోజు ఈ విధంగా అయితే జరిగిందనమాట. సందకాడ అయితే ఇంక ఈ విధంగా అయితే పూజ చేసుకొని ఇంకా దీపాలు అయితే వెలిగించేసుకున్నాము. ఓకే, ఇంక ఇందా చూపించాను కదండి లైటింగ్, అదనమాట పంచలో లైటింగ్ వేశాడు. ఇంకా మాకైతే ఈ విధంగా జరిగిందండి. మీకు ఎలా జరిగిందో కూడా ప్లీజ్ ఎలా జరుపుకున్నారు అనేది కూడా నాకు కామెంట్లో తెలియచేయండి. ఓకే, ఇంక ఇదనమాట దీపావళి పండుగ రోజు సాయంత్రం ఆ దీపాలు అవి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక బ్లౌజు బ్యాక్ పార్ట్ నడుముకి వచ్చేసి ఇంకా లోడింగ్ పద్ధతిలో థ్రెడ్ పైపింగ్ అనేది ఎలా వేసాను అనేది వీడియో తీసానండి. ఇంకా సింపుల్ పద్ధతిలో మనకి నడుముకి పైపింగ్ ఎలా వేసుకోవాలో థ్రెడ్ పైపింగ్ అనేది ఈ వీడియోలో చూద్దామండి. ఇంకా శారీలో క్లాత్ వచ్చేసి 1 ఇంచు కాడికి నడుముకి సరిపడా క్లాత్ అయితే కట్ చేసుకున్నానండి. ఇంకా ఇది నడుము పట్టీ కోసం అని చెప్పేసి 1.5 ఇంచెస్ కాడికి మనకి నడుము కొలతకు సరిపడా క్రాస్ పీస్ అనేది లైనింగ్ పీసు కట్ చేసుకున్నాను. ఇంక ఇవి మనకైతే కావాల్సినవండి, అంటే థ్రెడ్ పైపింగ్, అలాగే చీరలోని క్లాత్, అలాగే నడుము పట్టీ కోసం లైనింగ్ క్లాత్ అనమాట. ఓకే, ఇంక ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి సైడ్ వైపుకి 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకుంటాం కదండి బ్యాక్ పార్ట్ డాట్స్ కాడ నుంచి. ఇంకా అదైతే ఎక్స్ట్రా అనేది కట్ చేశానండి. ఇంక ఇప్పుడు మనం మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి స్టిచ్చింగ్ అనేది ఇక వేసుకోవాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్న పద్ధతి అయితే చాలా సింపుల్గా ఉంటుందండి. ఓకే, ఇక ఒకసారి ట్రై చేయండి. నడుముకైతే మనకి ఈ థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకుంటున్నాం కాబట్టి అసలుకి చాలా పర్ఫెక్ట్గా బాగుంటుంది, ఫిట్గా ఉంటుంది కూడా. ఓకే, ఇంక ఈ విధంగా అయితే నేను స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నానండి. ఓకే, ఇంక ఈ విధంగా అయితే క్లాత్ అనేది నీట్గా సరి చేసుకుంటూ మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. ఈ పైపింగ్ లోడింగ్ అనేది చాలా బాగుంటుందండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకే, ఇంకా మనకి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోగానే ఇక ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి. మనం ఇంకా రెడీ అయింది కదా, ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా. ఇంకా సైడ్ వైపు జాయింట్ కాడేమో ఒక టక్స్ అనేది ఇచ్చానండి.
చీర క్లాత్ వచ్చేసి 1 ఇంచ్ తీసుకున్నానండి. అలాగే ఇప్పుడు మనం నడుము పట్టీకి వేసుకుంటాం కదండి, 1.5 ఇంచ్ కాడికి లైనింగ్ క్లాత్ అనేది తీసుకున్నాను అనమాట. ఓకే, ఇంక ఇప్పుడు నేను నెక్కి కట్ చేస్తున్నానండి. నెక్ రౌండ్ అనేది మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి, నెక్ రౌండ్ అనేది. ఇంకా మార్కింగ్ ప్రకారంగా నెక్ రౌండ్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసి ఇక మళ్ళీ కూడా ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నానండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. కొత్త వాళ్ళైనా సరే పాత వాళ్ళైనా సరే మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఓకే, ఇంకా బ్యాక్ పార్ట్ డాట్స్ అయితే ముందుగా డాట్స్ అనేది వేసుకోవాలండి. షోల్డర్ కాడ అనేది మనకి సెంటర్ చూసుకొని ఇంకా బ్యాక్ పార్ట్ డాట్స్ అనేది వేసుకోవాలండి. మనం 4 ఇంచెస్ కానీ 3.5 ఇంచెస్ కానీ మార్కింగ్ అనేది వేసుకుంటాం కదండి. ఇక దాని ప్రకారంగా అయితే మనం డాట్స్ అనేది వేసుకోవాలి. నేను ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే 4 ఇంచెస్కి మార్కింగ్ చేశానండి. ఆ మార్కింగ్ ప్రకారంగా 4 ఇంచెస్కి డాట్స్కి స్టిచ్చింగ్ అనేది వేశాను. ఓకే, ఇంక ఇది మనకి పక్కన పెట్టేసుకుందాము. ఇంక ఇప్పుడు వచ్చేసి థ్రెడ్ పైపింగ్ తీసుకున్నానండి. అలాగే చీరలోని క్లాత్ తీసుకొని ఇక ఈ విధంగా మనకి పైపింగ్ అనేది రెడీ చేసుకోవాలండి. మనం దీనికి ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాల్సిన పని లేదండి. ఎందుకంటే మనకి పైన లైనింగ్ అనేది వేస్తాం కాబట్టి ఇది మామూలుగా కుట్టు అనేది వేసుకుంటే సరిపోతుంది. అదే నెక్కు వచ్చేసి అయితే మనకు ఒకవైపు ఫోల్డింగ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ అనేది వేసుకుంటాం, కానీ నడుముకి అయితే అవసరం లేదండి. ఓకే, ఇక చూసారా, ఇంక ఈ విధంగా అయితే పైపింగ్ రెడీ చేసుకున్నాం కదండి. ఇక బ్యాక్ పార్ట్కి అయితే కుట్టు అనేది వేసేసుకుందాము. ఈ పైపింగ్ అనేది చూడండి, ఇదిగో మన వైపు ఎడం చేతి వైపుగా మనకి పైపింగ్ అనేది రావాలండి. ఎందుకంటే ఫోల్డింగ్ అనేది తిప్పుతాం కాబట్టి మన వైపుకే ఉండాలి ఆ పైపింగ్ అనేది. ఈ బ్యాక్ పార్ట్ డాట్స్ కూడా ఒకవైపుకే ఉండాలండి. ఇవి నా వైపుకి అనేవి ఫోల్డింగ్ చేశానండి. ఇప్పుడు రెండో డాట్స్ ఏమో అటువైపుకి ఉండాలండి. అంటే 2 కూడా ఎదురుబళ్ళుగా ఉండాలా. ఓకే, అప్పుడే మనకి నడుముకి ఖచ్చితంగా ఉంటుందండి. ఓకే, ఇంక ఈ విధంగా అయితే నడుముకి పైపింగ్ లోడింగ్ అనేది వేస్తున్నాను. ఓకే, ఇంకెంతవరకు అయితే మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం పైపింగ్ అయితే వేసాం కదండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నడుము పట్టీకి అనమాట. ఇది 1.5 ఇంచ్ తీసుకున్నాం కదండి. ఒక 1/2 ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసి ఒకవైపు స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. ఇది నాకు 2 మడతల మీద నేను కట్ చేసుకున్నానండి. ఇది నడుము పట్టీకి ద్వారా ఇంకా నాకు క్లాత్ అనేది మిగులుతుంది. ఆ మిగిలిన క్లాత్ మనకి ఉక్స్ పట్టీకి కూడా జాయింట్ అనేది చేసుకోవచ్చండి. ఓకే, ఇదిగో చూపిస్తున్నాను చూడండి. ఓకే, ఇప్పుడు మనం కుట్టిందేమో ఎడమ చేతి వైపు ఫోల్డింగ్ చేసాం కదండి. ఇంక ఈ విధంగా అది ఫోల్డింగ్ చేసిన కుట్టు మన వైపుకి పైకి వచ్చేలాగా చూసుకోవాలండి. ఎందుకంటే మనం ఉల్టా అనేది తిప్పుతాం కాబట్టి ఇప్పుడు మనం ఒకవైపు ఫోల్డింగ్ చేసి కుట్టాం కదా, అది పైకే రావాలండి. ఓకే, ఇంక ఈ విధంగా అయితే మనం పైపింగ్ అమ్మటే స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. ఇదిగో చూసారా, మనకి ఉల్టా తిప్పితే ఇంక ఈ విధంగా వస్తుందన్నమాట. అసలు చాలా నీట్గా ఉంటుందండి. ఒకసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఓకే, ఒక 1/2 ఇంచు మార్జిన్ తోటి మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. ఇంకా మనకి ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే కట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఫోల్డింగ్ అనేది తిప్పుతాం కాబట్టి ఆ ఖర్చు అనేది కనిపించకుండా ఉండటం కోసం ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నానండి. ఇంకా మనం ఈ విధంగా అయితే నీట్గా సరి చేసుకొని ఇంకా పైపింగ్ అమ్మటగా, అంటే మనకి పైపింగ్ అమ్మటగా ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. అంటే బ్లౌజ్ మీద పడకుండా మనకి పైపింగ్ అమ్మటగా ఇప్పుడు నడుముకి వేసాం కదండి థ్రెడ్ పైపింగ్ అనేది, దాని అమ్మటగా అంచు అమ్మటగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఓకే, ఇంక ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నాను కదా, అయిపోయిందండి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక పైన ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. అంటే పైపింగ్ అమ్మటగానే వేసుకోవాలి.
ఇంకా తర్వాత మనకి హెమ్మింగ్ కావాలంటే చేసుకోవచ్చు, కాదు అనుకుంటే స్టిచ్చింగే వేసుకోవచ్చు అండి. ఇంక నడుముకు మటుకి చాలా పర్ఫెక్ట్గా బాగా అద్దుకున్నట్టు ఉండిద్దండి. ఓకే, ఒకసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి. చూసారా, నేను ఇంకా స్టిచ్చింగే వేసేసుకుంటున్నాను. స్టిచ్చింగ్ అయినా వేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం ఉండదు. బాగా నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చింది. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. ఓకే, మనకి ఇక బ్యాక్ పార్టు థ్రెడ్ పైపింగ్ లోడింగ్ అనేది అయిపోయిందండి. ఇదే విధంగా నేను హ్యాండ్స్కి, అదేవిధంగా మెడపట్టికి కూడా వేసేసానండి. అది కూడా ఎలా వచ్చిందనేది మీకు చూపిస్తున్నాను చూడండి. చూసారా, నడుముకైతే ఇంక ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు మనం లోడింగ్ చేసాం కదా. ఓకే, హ్యాండ్స్కి కూడానండి మనకి ఖర్చు అనేది కనిపించకుండా చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇది హ్యాండ్స్కి అనమాట. ఇంక ఇప్పుడు నేను చూపిస్తుందేమో నెక్ రౌండ్కి. ఇంక ఇదండి వీడియో వచ్చేసి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్